బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బండి సాయి భగీరథ్కి సంబంధించి కీలకమైన డెవలప్మెంట్ ఇప్పుడు చోటు చేసుకుంది. బండి సాయి భగీరథ్ ఫోన్ డేటా రికవరీ పనిలో పడ్డారు పోలీసులు. బండి భగీరథ్ పాక్సో కేసులో కీలక పరిణామం. భగీరథ్ ఫోన్లో కీలక డేటా డిలీట్ అయింది. ఐఫోన్లోని డేటా వీడియోలు డిలీట్ చేశాడు సాయి భగీరథ్. ఫోరెన్సిక్ టెక్నాలజీతో డేటా రికవరీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డేటా రికవరీకి ప్లాన్ బి అమలు చేయబోతున్నారు ఫోరెన్సిక్ నిపుణులు. బాధితురాలి ఫోన్ బేస్ చేసుకొని ఎవిడెన్స్ సేకరించబోతోంది సిట్. భగీరథ్ వేధింపులకు సంబంధించిన మెసేజ్లు, ఫోటోలు, వీడియోలు సేకరించి కోర్టు ముందు ఉంచబోతున్నారు పోలీసులు. మే 8వ తారీఖున పేట్ బషీరాబాద్లో కేసు నమోదు కాగానే సాక్ష్యాలతో పాటు సోషల్ మీడియా అకౌంట్ డిలీట్ చేశాడు బండి సాయి భగీరథ్. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు భగీరథ్. అయితే సాక్ష్యాలు ధ్వంసం చేశాడని రుజువైతే భగీరథ్కు మరిన్ని ఇబ్బందులు తప్ప ఉంటున్నారు పోలీసులు. భగీరథ్ ఫ్రెండ్స్ను కూడా విచారించే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సిట్ బృందం ఘటనా స్థలంలో ఉన్న సీసీ ఫుటేజ్ని పరిశీలించారు. పోలీసులు అక్కడికి వెళ్లారు. ఆ ఘటనా ప్రదేశాన్ని పూర్తిగా పరిశీలించారు. భగీరథ్ను స్పాట్కు తీసుకువెళ్ళి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే ఆ రోజు ఏం జరిగింది, ఎప్పుడు వచ్చారు, ఏ టైం వరకు ఉన్నారు, ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, ఎలా మసులుకున్నారు, ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇంకా మధ్యలో ఏం జరిగింది, ఇద్దరి మధ్య ఏమైనా గొడవ వచ్చిందా, ఎవరిని ఏమన్నారు. ఎందుకంటే ఆ రోజు 31 డిసెంబర్ అండ్ 1 జనవరి ఆ 2 రోజులు కూడా ఆ అమ్మాయి మీద అఘాయిత్యానికి పాల్పడ్డారు అనేది ఇక్కడ ఇది నేనంటున్న మాట కాదు. వాళ్ళ మదర్ ఆ కంప్లైంట్ కాపీలో ఇచ్చిన ఇదిగోండి ఈ 5 pages ఆఫ్ కంప్లైంట్ కాపీ దీంట్లోనే మెన్షన్ చేశారు ఆ 2 అంశాలను కూడా. 31 డిసెంబర్ 2025 అండ్ 1 జనవరి 2026 అట్ మోయినాబాద్. అండ్ డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఇన్నారెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇన్నారెడ్డి, ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఫోరెన్సిక్ నిపుణులు ఎటువంటి విషయాలు బయట పెడుతున్నారు, ఇంకా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరగబోతుంది? సచిన్, మనం ఈ కేసు సంబంధించిన విషయంలో ఇప్పుడు ఏమైతే కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. దీంట్లో 10 రోజుల పాటు భగీరథ్ను కస్టడీ తీసుకుంటే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందన్న ఒక అంశం అయితే 2 అంశాలని చాలా కీలకంగా ఉన్నాయి. ఒకటేమో సోషల్ మీడియాలో ఫొటోస్ అనేవి స్ప్రెడ్ చేయడానికి కారణమైన స్నేహితులు కావచ్చు. తర్వాత ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు, అంటే ఈ ఘటన జరిగినప్పుడు 3 చోట్ల జరిగిన అటాక్ సంబంధించిన విషయంలో కూడా 10 మంది స్నేహితులు ఉన్నారని చెప్పేసి కూడా బాధితురాలు మదర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 10 మంది స్నేహితులు. అలాగనే ఈ విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిన తర్వాత బాధితురాలను బ్లేమ్ చేస్తూ చాలా మంది, దాదాపుగా 14 ఇన్ఫ్లుయెన్సర్స్ గుర్తించడమే కాకుండా ఇప్పుడు మరొక కొత్త అంశం మన ఉదయం నుంచి కూడా జరుగుతున్న అంశం ఏంటంటే ఈ హైకోర్టు జడ్జిని ట్రోల్ చేస్తున్న వ్యక్తుల మీద యాక్షన్ తీసుకోవాలంటూ కూడా సిట్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసు వ్యవహారంలో కోర్టు కనుక కస్టడీకి ఇస్తే చాలా విషయాలు బయటకు వస్తాయని, అలాగనే రేపటి నుంచి అంటే మనకి తంత్ర సమాధానం రేపటి నుంచి ఎవరైతే స్నేహితులు సహకరించారో వాళ్ళందరినీ ఒక్కొక్కరుగా విచారించే అవకాశం ఉంది. ఒక పక్కన సైబర్ క్రైమ్ పోలీసులు చాలా స్పష్టంగా ఎవరైతే సోషల్ మీడియాలో అమ్మాయిని బ్లేమ్ చేయడానికి, తర్వాత అమ్మాయిని ఇష్టం వచ్చినట్టుగా పోల్చడానికి కారణమయ్యారు వాళ్ళందరూ అకౌంట్లో డబ్బులు పెట్టిన తర్వాత డబ్బులు కమ్ముడిపోయి ఒకే కంటెంట్ ని పదే అన్ని ఛానల్స్ కూడా రిపీటెడ్ గా వాళ్ళు టెలికాస్ట్ చేయడమో పోస్ట్ చేయడమో జరిగిందనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా గుర్తించారు. అది కాకుండా మనం గమనించవచ్చు సచిన్, దీంట్లో పోలీస్ యంత్రాంగం ఒక SOCA అనే ఒక టెక్నాలజీని వాడుతూ ఉంది. ఈ టెక్నాలజీలు ఏంటంటే ఎక్కడైనా సరే సోషల్ మీడియాలో కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఎక్స్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, దీంట్లో ఎవరైనా సరే అన్సీన్ కంటెంట్ కానీ తర్వాత దీంట్లో మత విద్వేషాలకు సంబంధించిన కంటెంట్ కానీ పోస్ట్ చేసినప్పుడు మనం ఏదైనా ఒక కేటగిరీ ఇస్తే ఆ కేటగిరీలో ఎవరైనా కంటెంట్ పోస్ట్ చేసినట్టు తెలియగానే ఇమ్మీడియట్ గా ఆ వాట్సాప్ గ్రూపులు కానీ, తర్వాత వీడియోని కానీ, తర్వాత ఆ పోస్ట్ కానీ ట్రాక్ చేసి వాళ్ళని ట్రాక్ చేసిన తర్వాత ఆ కంటెంట్ ని కూడా గుర్తించే ఒక టెక్నాలజీని కూడా ప్రస్తుతం పోలీసులు ఉపయోగిస్తా ఉన్నారు. ఇది చాలా ఈజీ. అంటే కొంతమంది సిస్టమ్ మీద కూర్చొని ఎవరు ట్రోల్ చేస్తున్నారు, తర్వాత ఎక్కడి నుంచి పోస్ట్ చేస్తున్నారు, తర్వాత వాళ్ళ లొకేషన్ నుంచి IP అడ్రస్ ట్రాక్ చేయడంలో భాగంగా మాన్యువల్ కంటే కూడా ఆటోమేషన్ అంటే ఏ టెక్నాలజీ తోటి వీళ్ళు SOC అనే ఒక టెక్నాలజీని వాడుతున్న నేపథ్యంలో ఈ టెక్నాలజీ ద్వారా చాలా విషయాలు బయటకు చెందుతారు. మనం గమనించవచ్చు
ఇప్పటికే మనకు బండి భగీరథకు సంబంధించిన మొబైల్ ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉంది. అంటే అది ఆ మొబైల్ కాకుండా ఇంకా 2 మొబైల్స్ ఉండే అవకాశం ఉంది. అంటే యాక్చువల్ గా లీగల్ అడ్వైజర్ సహాయం కారులో వెళ్తున్నాడు కాబట్టి క్లీన్ ప్లాంట్ గా ఉంటాడు కాబట్టి మొబైల్ సీజ్ చేస్తారు, మొబైల్ డేటా కూడా తీసుకున్న విషయం వాళ్ళ కాన్షియస్ ఉంది. సో ఆ ఇచ్చిన మొబైల్లో డేటా ఉండే అవకాశం లేదేమో అని అనుమానం. దానికి సంబంధించిన కొంత డేటా కూడా ట్రాక్ చేసి తెలుస్తా ఉంది. మరికొన్ని మొబైల్స్ కూడా ఉన్నాయని చెప్పిన అనుమానంతో ఖచ్చితంగా మరోసారి పోలీస్ యంత్రాంగం మన బండి భగీరథకు సంబంధించిన ఇంట్లో కావచ్చు, తర్వాత స్నేహితులలో కావచ్చు తనిఖీలు చేసే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద ఇప్పుడున్న సినారియోలో రేపటి నుంచి కానీ తర్వాత దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. దట్టు ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు, సెంట్రల్ మినిస్టర్ ఇన్ ద సెన్స్ ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఆయన తండ్రి ఉన్నారు కాబట్టి ఆ డేటా ట్యాంపరింగ్ జరిగి ఉండొచ్చు అనే క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు. సో దీనికి సంబంధించి ఎందుకంటే ఈ ఆరోపణ కావచ్చు, నింద కావచ్చు, వాట్ ఇట్ మే బి, అది పోలీసు మీద వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా అంటే డేటా ఎక్కడ డిలీట్ కాలేదు, లేకపోతే ఆ డేటాకు సంబంధించి కంప్లీట్గా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేందుకు ఎటువంటి వ్యూహంతో వెళ్తున్నారు? ఒకవేళ బండి భగీరథకు సంబంధించి ఆ ఫోన్లో కావచ్చు, లేకపోతే గ్యాడ్జెట్స్లో డేటా మిస్ అయితే ప్లాన్ బి కాకుండా ప్లాన్ సి కూడా ఏమైనా ఉందా? అండ్ ప్లాన్ బిలో ఏమైనా ప్లాన్ సిలో ఏమైనా ఉంది, అండ్ అమ్మాయికి సంబంధించిన డేటా రికవరీ చేస్తున్నారనేది తెలుస్తున్నమాట. ఇప్పుడు ఎటువంటి వ్యూహం ఉంది ఇన్నారెడ్డి? దీంట్లో మనం ప్రధానంగా గుర్తించాల్సింది ఏదైనా ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జరుగుతున్న క్రమంలో మొట్టమొదటిగా అతని మొబైల్ సీజ్ చేయడం జనరల్ గా జరిగే ప్రాసెస్. సో మొబైల్ సీజ్ చేస్తారన్న కాన్షియస్ ఆల్రెడీ వాళ్ళకు ఉంది కాబట్టి దాంట్లో డేటా ఉండే అవకాశం లేదు, సెన్సిటివ్ డేటా ఉండే అవకాశం లేదన్న కాన్షియస్ గా పోలీసులకు ఉంది. సో లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం మొబైల్ సీజ్ చేయాలి కాబట్టి మొబైల్ సీజ్ చేస్తే డేటాను రికవర్ చేయడమే కాకుండా ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. బండి భగీరథకు సంబంధించిన సోషల్ మీడియాకు సంబంధించి అతను వాడుతున్న సోషల్ మీడియా అకౌంట్స్ మీద ఫోకస్ పెట్టడం, స్నేహితుల అకౌంట్స్ మీద ఫోకస్ చేయడమే కాకుండా టోటల్ గా అతను ఎంత మందితోటి కంటిన్యూ కాంటాక్ట్ ఉండడం, దాని మీద ఇప్పటికే కాల్ డీటెయిల్స్ చెక్ చేసే విషయం కూడా మనకు తెలిసింది. ఇది కాకుండా ప్రధానంగా దీంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అంటే ఇప్పుడు ప్లాన్ ఏ ప్రకారం మొబైల్ ఇస్తారు, సీజ్ చేస్తారంటే మీరు చెప్పినట్టు ప్లాన్ బి ప్రకారం ఏముంటుందంటే ఏదైనా సరే ఒక మీడియాలో ఒక పోస్ట్ అయిందంటే ఏ ఐపీ అడ్రస్ నుంచి పోస్ట్ అయింది కూడా కనుక్కోగల టెక్నాలజీ ఉంది. సో ఈ మొబైల్ నుంచి కనుక పోస్ట్ అయి ఉంటే ఖచ్చితంగా తెలిసిపోద్ది. సో ఆ మొబైల్ అనేది, తర్వాత ఐపీ అడ్రస్ అనేది, తర్వాత ఏ ఐఎంఈ నెంబర్ నుంచి పోస్ట్ అయింది కూడా ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది. సో ఒకవేళ షేర్ అయినా, అంటే ఒకవేళ బండి భగీరథే పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు, బండి భగీరథే దీంట్లో డైరెక్ట్ ఇన్వాల్వ్ అవసరం లేదు. తన మొబైల్ నుంచి తన స్నేహితులకి వెళ్ళడం కానీ, తన స్నేహితుల అకౌంట్ లో నుంచి ఈ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ షేర్ చేయడం కానీ జరిగి ఉండే అవకాశం ఉంది. ఆ ఈమెయిల్ నెంబర్ ప్రకారం, తర్వాత ఐపీ అడ్రస్ ప్రకారం ట్రాక్ చేయడానికి కూడా పకడ్బందీగా ప్లాన్ బితో కూడా చాలా స్పష్టంగా ముందుకు పోతున్నారు. ఇంకొకటి ఫైనల్ గా అంటే ఇంకా అన్ని రకాల ప్రయత్నాలు చేసుకుంటూ మూడో ప్రయత్నం ఏంటంటే ఈ స్నేహితులు అనేవాళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి స్నేహితుల ద్వారా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ మీద ఫోకస్ పెట్టారు, మొబైల్ మీద ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు దొరికిన సోషల్ మీడియా అకౌంట్స్ ఐఎంఈ నెంబర్స్, తర్వాత ఐపీ నెంబర్స్ రెండింటి మీద ఫోకస్ పెట్టి ఇప్పటికే చాలా వరకు కూడా డేటా రికవరీ చేస్తూ ఉంది. దీంట్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, SOCA అనేది చాలా కీలకమైన అత్యాధునికమైన టెక్నాలజీ. ఓన్లీ హైదరాబాద్ పోలీస్ దగ్గర ఉండి హైదరాబాద్ పోలీస్ మాత్రమే డెవలప్ చేసుకున్న ఒక ఐఐటి టెక్నాలజీ. సో ఫస్ట్ గా వీళ్ళు మొబైల్లో డేటా ఉంటుందని, తర్వాత మొబైల్ ని సీజ్ చేస్తారని తెలుసు కాబట్టి సోషల్ మీడియా మీద అంత పెద్దగా ఫోకస్ పెట్టరు. ఒకవేళ దాన్ని బ్లాక్ చేసినా, లేకపోతే దాన్ని డిలీట్ చేసినా కూడా ఆ అకౌంట్ ని రిట్రీవ్ చేసి ఆ అకౌంట్ లో ఉన్న మెసేజ్లు సంబంధించిన అన్ని కూడా డేటా రికవర్ చేయగల కెపాసిటీ ఉంది. తర్వాత కమ్యూనికేషన్, అంటే ఈ కాల్ డేటా తోటి ఎవరెవరితో కమ్యూనికేషన్ ఉన్నాడు, ఎక్కువసారి ఎవరితో కమ్యూనికేషన్ ఉన్నాడని చెప్పని ఆ కమ్యూనికేషన్ ఆధారంగా ఎక్కువసారి మాట్లాడిన వ్యక్తులను పిలిపించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఎప్పుడు, అంటే ఘటన జరగక ముందు, ఘటన జరిగిన తర్వాత ఈ రెండు విషయాల మీద విశ్లేషణ చేసి గతంలో ఉన్న కాల్ డీటెయిల్స్, తర్వాత వచ్చిన కాల్ డీటెయిల్స్ రెండింటి కూడా విశ్లేషించి దీంట్లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పడానికి కావాల్సిన అన్ని రైజ్ అవుతుంది. ఇన్నారెడ్డి ఫర్ ఎగ్జాంపుల్ తను డేటా డిలీట్ చేసేసాడు, సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా డీయాక్టివేట్ చేశాడో లేకపోతే డిలీట్ చేశాడో అది రెండో విషయం. బట్ ఈ ఘటనకి సంబంధించి అమ్మాయి ఐడెంటిటీ బయట పెట్టింది ఎవరు? ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఒక ప్రైవేట్ కాన్వర్జేషనో లేకపోతే ప్రైవేట్ పిక్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు అది అమ్మాయి దగ్గరనే ఉండాలి, లేకపోతే బండి భగీరథ్ దగ్గరనే ఉండాలి. వీళ్ళిద్దరూ